మార్నింగ్ టైం అయితే 3 అవుతుంది మా టైం. సో ప్రజెంట్ అయితే నేను కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నా. ఊరికే ఎట్లా వచ్చేసాను నిద్ర పట్టట్లేదని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ సో మచ్ నా ఫ్రెండ్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్కి. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నా అసలు 1000 సబ్స్క్రైబర్స్ ఇంత తొందరగా అయితే అవుతారని నేను అనుకోలేదు. చాలా ఫాస్ట్గా అయిపోయారు. మీకు చూపిస్తా చూడండి. ఈ వీడియో నేను నిన్న చేయాల్సింది. ఏమైందంటే కొంచెం నెక్ పెయిన్ వస్తూ ఉంది, హెల్మెట్ పెట్టడానికి కుదరదు. సో నేనేమనుకున్నా అంటే సరే మార్నింగ్ చేద్దాంలే అనుకున్నా. మళ్ళీ మార్నింగ్ ఆఫీస్ అది ఇది సరిపోయింది. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. నేనైతే అసలు ఇంత ఫాస్ట్గా వస్తారని అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే అందరూ ఏమంటున్నారంటే బేసికల్గా నాకు కొంచెం షై ఉంటుంది. నేను చాలామంది అడుగుతున్నారు ఫేస్ చూపించట్లేదు ఏంటి వీడియోస్లో అది ఇది అని. చూపిస్తాను, కొంచెం టైం ఉంది ఇంకా. బేసికల్గా చాలామంది అన్నారు, ఫ్రెండ్స్ అన్నారు, తెలిసిన వాళ్ళు అందరూ అన్నారు, నువ్వు వీడియోస్ తీస్తావు, నీకు పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం తెలుసు. సో ముందేం తీసుకుంటావు, ఆఫ్టర్ ఎడిట్లో ఏమవుతుందని నీకు ఐడియా వస్తుంది, అంత బాగా వస్తుంది. కానీ వాయిస్ భలే సెట్ అయింది నీది. సో ఫస్ట్ అందరూ అన్నారు వాయిస్ పీకేస్తుందేమో, వాయిస్ నీ కరెక్ట్గా ఉంది, నువ్వు మాట్లాడుతుంటే బాగుంది, కరెక్ట్గా సెట్ అయిపోయింది అంటున్నారు. ఏమో నాకైతే ఇంకా కాన్ఫిడెంట్ లేదు, కానీ వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేస్తున్నా. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది కూడా. సో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ. వెళ్తూ మాట్లాడతా. సో బైక్లో పెట్రోల్ కూడా లేదు, కొంచెం చూసుకోవాలి. సో ప్రజెంట్ అయితే కేబుల్ బ్రిడ్జ్ దగ్గర అన్నా. కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకే మీద నుంచి మనకొండ ఇంటికి వెళ్ళిపోతాను. ప్రజెంట్ అయితే కాజాగడ లేక్స్ దగ్గర తిరుగుతున్నా. నైట్ టైం కొంచెం నిద్ర రావట్లేదు నాకు యాక్చువల్లీ 2 days నుంచి. ఎనీవే నేనైతే పిచ్చ హ్యాపీ ఉన్నా. సో నేను ఇంకా 2 months 3 months పడుతుందిలే అనుకున్నా. ఎందుకంటే ఫస్ట్ నుంచి నాకు వస్తున్నారు కదా, అట్లా గ్రాఫ్ పట్టి చూసుకుంటున్నా. ఓకే ఇలా వెళ్తే ఓకే 3 months 4 months పడుతుంది ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వడానికి. చాలా సపోర్ట్ వస్తుంది మా. చాలామంది ఇంకోటి ఏంటంటే బూతులు తిట్టేస్తున్నారు మా షార్ట్స్కి, మరి ఘోరంగా తిడుతున్నారు. ఆ పెట్రోల్ బంక్ షార్ట్ అయితే కనుక చాలా తిడుతున్నారు, చాలా అంటే చాలా తిడుతున్నారు. బట్ ఫస్ట్లో పట్టించుకున్నా కానీ సో తర్వాత ఇంకా లైట్ తీసుకున్నా. సరే తిట్టారులే, ఎంగేజ్మెంట్ బాగుంది కదా, వీడియో ఇంకా పుష్ అవుతానే ఉంది. అది ఇంకా చాలా మాట్లాడదాం అనుకున్నాం, బయటికి రావట్లేదు కదా, సరే పద వ్లాగ్ చేద్దాం అని చెప్పేసి వచ్చేసా. కానీ నాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఏది గుర్తు రావట్లే. సో ఎనీవే అందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో నాకైతే నిజంగా అనుకోలేదు నేనైతే ఇంత వస్తుందని. యాక్చువల్లీ నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది ఇప్పుడు, కానీ యాక్చువల్లీ రోడ్లు ఎప్పుడు ఉంటాయి, ఇవాళ లేవు ఏంటో. అంటే మార్నింగ్ అయితే ఉంది కదా, అందుకే లేవేమో. సో చూడాలి ఇంకా ఎక్కడ కనిపిస్తే కానీ ఖచ్చితంగా తినేస్తాను నేను ఐస్ క్రీమ్. సో ఇప్పుడు హెల్మెట్ పెట్టడం వల్ల కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ తప్పదు. ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టావు అని చెప్పి. సో చెప్తామా, నేనైతే ఇన్వెస్ట్మెంట్ వీడియో సపరేట్గా చేస్తాను. ఇంకా నేను బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ఏమో, పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం చేయలేదు. సో ఈ బైక్ కూడా నేను వ్లాగ్ చేద్దామని కొనలేదు. ఇది నాకు ఈ మోడల్ ఇష్టం. నేను అప్పుడే ఈ మోడల్ పోయి, అంటే ఈ మోడల్ అలాగే ఉంది కానీ స్టిక్కరింగ్ మారిపోతుందని కానీ నేను వెంటనే కొనేసాను. ఎందుకంటే నాకు అది కావాలంటే కొనేస్తాను. అది నాకు పిచ్చి ఒకటి ఉంది. సో ఇదని కాదు, ఏదైనా సరే నాకు కావాలనుకుంటే చేసేస్తాను, వద్దు అంటే ఇంక దాని జోలికి వెళ్ళను. కానీ సో అట్లానే మనకి జాకెట్ కూడా అక్కడ లక్కీగా దొరికింది. ఇండియా మొత్తం ఎత్తుకుతూనే ఉన్నాను నేను. చెన్నై కాంటాక్ట్ అయ్యాను, ప్లస్ ఢిల్లీ మొత్తం కాంటాక్ట్ అయ్యాను, ఇంకా హర్యానా కాంటాక్ట్ అయ్యాను, హైదరాబాద్ మొత్తం తిరిగాను. అసలు
చెప్పా కదా, ఫస్ట్ బ్లాగ్లో చెప్పా కదా డిఎస్జీ తీసుకుంటాను అని చెప్పేసి. నాకు ఆ మోడల్ అంటే ఇష్టం. సో బాగుంటుంది, దాని ఫీచర్స్ కూడా బాగుంటుంది. దట్టు ఎయిర్ బ్యాగ్. అది మన తర్వాత మన దగ్గర ఫ్యూచర్లో డబ్బులు ఉంటాయి కనుక సో దాంట్లో మనం ఎయిర్ బ్యాగ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. చూద్దాం, అంతే మంచిగా ఉంటాయి. అది 9,000 ఏమో అవుతుంది మళ్ళీ దాని లోపల సపరేట్గా ఎయిర్ బ్యాగ్స్ ఇన్స్టాల్ చేయాలంటే. సో బాగుంటుంది. నేనైతే వెళ్తున్నా 16th అయితే పూణే వెళ్తున్నా. చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నా కదా. సో బేసిక్ ఇన్వెస్ట్మెంటే చేశాను, పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏం చేయలేదు, కానీ కొంచెం కెమెరాకి వాటికి ఇన్వెస్ట్ చేశాను గట్టిగా. సో నేను బేసిక్గా వన్ టైం ఇన్వెస్ట్మెంటే కదా ఏం చేసినా కూడా. సో వన్ టైం చేసేయాలా, చూద్దాం. లాంగ్ టర్మ్ అయితే వెళ్ళాలనుకుంటున్నా కదా. సో తర్వాత మన చెప్పలేము ఎంతవరకు వెళ్తామో ఏంటి అని చెప్పేసి. నేనైతే ఖచ్చితంగా మాట్లాడదాం. నేనైతే మానిటైజేషన్ అయితే నేను తొందరగా కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే నా క్యాలిక్యులేషన్స్ నాకు ఉన్నాయి. ఐ మీన్ తొందరగా అంటే తొందరగా కాదు, అది కూడా మీ వల్ల అవుతుంది. అది కూడా కంప్లీట్ చేసేసి తర్వాత నేను కంప్లీట్ సెటప్ చెప్తాము. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న చాలా తక్కువలో చేస్తున్నా. మీరు చూస్తున్నారు, నేను ఇక్కడ బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ స్టే చేయట్లేదు, ఇక్కడ హోటల్లో ఇట్లా ఎక్కడ చేయట్లేదు. నా దగ్గర టెంట్ ఉంటుంది, వేసుకుంటున్నా, ఉండిపోతున్నా అంతే. ఎందుకు మా ఇప్పుడు 1,000-1,500 ఇది మా నైట్కి ఉండాలంటే, ఆ 1,000-1,500తో ఒక 400-500 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోవచ్చు బైక్ మీద. ఎందుకు వేస్ట్ చేయటం. ఇట్లా బడ్జెట్ ప్లానింగ్లో అయితే ఉన్నా కానీ సో ఇంకొన్ని ఖర్చులు అయితే అవుతున్నాయి, వద్దన్న అవుతున్నాయి. సో అవి తగ్గియాలి. ఇంకా సో ఇంకా చాలా మాట్లాడాలనుకున్నాం, గుర్తు రావట్లేదు. సో మళ్ళీ గుర్తొస్తే నెక్స్ట్ బ్లాగ్లో మాట్లాడతారు. ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయి పడుకుంటాము. మళ్ళీ ఇప్పుడే పడుకున్నా కానీ పెద్దగా ఏం పడుకునేది ఏం లేదులే, ఎందుకంటే టైం ఆల్రెడీ 3:30 అవుతుంది మార్నింగ్. వెళ్ళే దారిలో అయితే అనగా నేనైతే ఒకసారి చూస్తా, నాకు ఏ బండి కనిపించిన ఐస్ క్రీమ్ బండిలాగా కనిపిస్తుంది ఇందాక నుంచి. ఒక్కసారి వెనక్కి వెళ్ళేసి వస్తామో నేనైతే ఉందేమో చూస్తాను. ఇందాక సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. మార్నింగ్ 3:30 4 o'clock ఎవరు అమ్ముతారు చెప్పు. చూడు ఐస్ క్రీమ్ బండిలాగా అనిపించింది అక్కడి నుంచి నాకు. 3:50 అయింది టైం. నాకైతే ఐస్ క్రీమ్ దొరకలేదు మా. చూసా వెళ్ళిపోయి ఇంకా నిద్రపోను. ఇప్పుడు నిద్రపోయానంటే నేను లేవను మళ్ళీ. సో ఇప్పుడు వెళ్ళి ఒక 1-2 hours కొంచెం వీడియో ఎడిటింగ్ చేసేసి మార్నింగ్ 8 or 9కి పబ్లిష్ చేసేస్తా మ్యాక్సిమం. చలో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్ట్. చలో ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేసేస్తా. ఇంకా బాయ్.